guys, నేను మీ శ్రీజని. సో గైస్, సిఎన్ఎస్లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్గా నేను 4 వీడియోస్ చూశాను, 2 క్వశ్చన్స్కి లెంతీగా ఉందని. సో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా వర్డ్ టు వర్డ్ ఉంది వీడియోలో, చూడండి. ఇంకా మీరు నా ఛానల్ని లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్స్ని ఫాలో అవ్వకపోయినా ఫాలో అవ్వండి. ఇంకా మీరు లైక్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, ఓకేనా? లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మనము సెక్యూరిటీ సర్వీసెస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా? ఇంకా మీకు లైక్ ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. సెక్యూరిటీ సర్వీసెస్ గురించి చెప్తాను, వినండి. సెక్యూరిటీ సర్వీసెస్, what are the security services? Some of the techniques are used to provide the security. When we are sending data from sender to receiver through network, in that particular time hackers have chance to hack the data. How we have to send our data to receiver with securely. Some of the services are there. By using those services we can secure our data. ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రీవియస్గా అని చెప్పాం కదా అటాక్స్ గురించి. అవన్నీ అటాక్స్ని లైక్ అడ్వాంటేజ్, అదంతా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దానికోసము అది ఓవర్కమ్ చేయడానికి సెక్యూరిటీ సర్వీసెస్ అనేది యూజ్ చేస్తున్నాము కదా. సో ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మనము మన డేటాని నా ఫ్రెండ్కి పంపుతున్నాను, మిడిల్లో హ్యాకర్ అనేవాళ్ళు హ్యాకర్ చేయకుండా ఆ డేటా అనేది హ్యాక్ అవ్వకుండా పంపాలి అంటే మనము ఈ సెక్యూరిటీ సర్వీసెస్ అనేవి చాలా ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి, ఓకేనా? ఎప్పుడైతే మనము డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్కి పంపుతున్నామో త్రూ ఏ మీడియా ఆర్ నెట్వర్క్ ఆర్ డేటా, మనం పర్టికులర్ డేటా అనేది ఎలా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. సో హ్యాకర్కి మనం ఛాన్స్ ఇవ్వద్దు ఆ డేటాని హ్యాక్ అవ్వేలాగా, ఓకేనా? సో హౌ వీ హ్యావ్ టు సెండ్ అవర్ డేటా టు ద రిసీవర్ బై సెక్యూరింగ్ దట్. సో మనకి చాలా సర్వీసెస్ ఉన్నాయి మనం సెక్యూర్గా పంపడానికి. సో అవేమేమి అంటే సమ్ ఆఫ్ ద సర్వీసెస్ ఆర్ అథెంటికేషన్, కాన్ఫిడెన్షియాలిటీ, డేటా ఇంటిగ్రిటీ, యాక్సెస్ కంట్రోల్ అండ్ నాన్ రిపీటేషన్. By using above services we can send our data securely. This process is known as security services. Security services అంటే మనం ఏదైతే డేటాని పంపుతున్నామో ఎవరికైనా ఆ డేటా అనేది సెక్యూర్గా వెళ్ళాలి, ఓకేనా? థర్డ్ పార్టీ వాళ్ళకి తెలియకుండా, ఓకేనా? హ్యాకర్స్ తెలియకుండా. ఓకే, ఇది 1 by 1 చెప్తాను ఈ సర్వీసెస్ అన్నిటి గురించి, ఓకేనా? అథెంటికేషన్ చూద్దాం ఫస్ట్, దాని తర్వాత రిమైనింగ్ కూడా చూద్దాం. అథెంటికేషన్ అంటే ఏంటిది చెప్పండి. Basically, authentication means verifying by a user identity. The sender checks the message is received to correct receiver or not. The receiver checks the message is sent by the correct person or not. వెరిఫికేషన్ విల్ బి డన్. అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ కూడా ఉంటుంది తెలుసా. అథెంటికేషన్ అంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ రాసిన తర్వాత అవి కరెక్ట్గా ఉంటేనే మనం లాగిన్ అవుతాము అప్లికేషన్లోకి. వితౌట్ దట్ వీ కాంట్ లాగిన్ టు ద అప్లికేషన్. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తారు, సెండర్ అనేవాడు సెండ్ చేస్తున్నారు మెసేజ్, అది కరెక్ట్ పర్సన్కి సెండ్ చేస్తున్నామా లేదా అని మనం చెక్ చేస్తున్నాము. ఇప్పుడు రిసీవర్ ఉన్నాడు, నేను పంపుతున్నా డేటా, ఆ డేటా అనేది నా నుంచే వచ్చిందా రాలేదా అని వెరిఫై చేసుకుంటారు. దాన్నే వెరిఫికేషన్ విల్ బి డన్. దీన్నే అథెంటికేషన్ అంటాము. నెక్స్ట్ వన్ కాన్ఫిడెన్షియాలిటీ, తర్వాత డేటా ఇంటిగ్రిటీ, తర్వాత యాక్సెస్ కంట్రోల్, తర్వాత నాన్ రిపీటేషన్. ఇప్పుడైతే సెకండ్ వన్ చూద్దాం, కాన్ఫిడెన్షియాలిటీ గురించి, ఓకే? ఇంకా ఉంది అథెంటికేషన్ గురించి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యూజర్ ఐడెంటిటీ మీన్స్ వెరిఫైయింగ్ ద కరెక్ట్ యూజర్ ఆర్ నాట్ వన్ హూ సెండెడ్ ద డేటా. దట్ డేటా ఈజ్ సెండెడ్ బై ద ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ అన్ఆథరైజ్డ్ పర్సన్. లైక్ దట్ we are verifying that is known as authentication. ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ మనము కరెక్ట్ పర్సన్ సెండ్ చేస్తున్నాడా లేకపోతే అసలుకి మనకు తెలియని పర్సన్ సెండ్ చేస్తున్నాడని చూడటం. నెక్స్ట్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏదో చూద్దాం. కాన్ఫిడెన్షియాలిటీ మీన్స్ సీక్రెట్, ప్రొవైడింగ్ సెక్యూరిటీ ఫర్ ద డేటా విచ్ ఈస్ ట్రాన్స్మిషన్ టు sender to receiver. Sender to receiver, the data will be transmitted secretly, okay? Secretly or security, okay? By using some techniques we are sending data from sender to receiver secretly. మనం సీక్రసీ అనేది మెయింటైన్ చేయాలి.
అంటే మనం ఎప్పుడైతే డేటా అనేది నా నుంచి వేరే వాళ్ళకి పంపాలి అంటే మనం సీక్రెట్గా పంపాలి, అంటే సెక్యూరిటీగా పంపాలి. దాన్ని మనం సీక్రెట్గా పంపాలి అంటే మనకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. క్రిప్టోగ్రఫీ అనేది ఒక టెక్నిక్, అంటే డేటాని హ్యాకర్స్ కనపడకుండా పంపాలి. ఓకే, కీస్ కూడా యూస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిదంటే డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి? నో మోడిఫికేషన్ షుడ్ బి డన్ డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్. మోడిఫికేషన్స్ మీన్స్ సెండ్ ద మెసేజ్ టు ద రిసీవర్ త్రూ ద నెట్వర్క్. ఇన్ మిడిల్ దెర్ ఈజ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్. దే విల్ టేక్ కేర్ అబౌట్ ద మెసేజెస్. మెసేజెస్ కెనాట్ మోడిఫై, యాడ్ ఆర్ డిలీట్ ద డేటా త్రూ ట్రాన్స్మిషన్. ఇక్కడ డేటా ఇంటిగ్రిటీలో మనము ఎప్పుడైతే డేటా అనేది పంపుతున్నామో మిడిల్లో ఎవరు మోడిఫై చేయకూడదు, డిలీట్ చేయకూడదు, యాడ్ చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు డేటా ఇంటిగ్రిటీ అంటే ఇది. ఓకేనా గైస్. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్. యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటిది? ద యాక్సెస్ విల్ బీ ప్రొవైడెడ్ ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్. Access control is provided to particular person. Whatever data sended, that data is accessed by access control person. The data is not for unauthorized person. Access control అంటే ఏంటిది? మనము ఒక పర్సన్కి ఆథరైజేషన్ ఇవ్వాలి. అంటే ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్లో అడ్మిన్ లాగిన్ అవుతారు. అడ్మిన్కి అన్ని యాక్సెస్ ఉంటుంది. కాకపోతే ఆ పర్టికులర్ అప్లికేషన్ కొంతమందికే కొన్ని యాక్సెస్ ఉంటాయి, కొంతమందికి కొన్ని ఉండవు. అలాగే ఇక్కడ కూడా ఆథరైజేషన్ ఉండాలి. ఆ పర్టికులర్ అప్లికేషన్లో కొన్ని యాక్సెస్ చేయకూడదు. హోమ్ పేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వెబ్సైట్లో హోమ్ పేజ్ ఎవరైనా చూడొచ్చు కదా. ఒకవేళ ఇంకా డీటెయిల్గా చూడాలి అంటే మనము రోల్స్ ఉంటాయి. ఏమైనా మాడిఫై చేయాలన్నా, ఏమైనా ఎడిట్ చేయాలన్నా కానీ రోల్స్ ఉంటాయి. ఓకేనా, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అవి యాక్సెస్ చేయలేరు. ఓకేనా, అది. నెక్స్ట్ నాన్ రిపీటేషన్. నాన్ రిపీటేషన్ అంటే ఏంటిది? డేటా ఈజ్ వ్యాలిడ్ డేటా ఆర్ నాట్. వీ విల్ వెరిఫై వీఆర్ వెరిఫైయింగ్ ద డేటా వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. మనము డేటా అనేది వ్యాలిడ్గా ఉందా లేకపోతే మల్టిపుల్ టైమ్స్ వస్తుందా అంటే మనకి డౌట్ రావాల్సిందే కదా. అంది రిపీటెడ్గా వస్తుందా డేటా, అన్రిపీటెడ్గా వస్తుందా. ఒకటేసారి డేటా పంపుతాడు యూజర్, 10 సార్లు పంపడు కదా ఒకటే డేటాని. మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటాని పంపరు కదా. దాన్ని ఒక మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటా వస్తే మనకు డౌట్ వచ్చింది, అదే అసలుకి కరెక్ట్ పర్సన్ పంపలేదు అని అర్థమైద్ది, హ్యాక్ అయిందా ఏమైనా అని డౌట్ వచ్చింది కదా. అది నాన్ రిపీటేషన్ అంటే. ఇలాగ మనము డేటా అనేది సెక్యూర్గా పంపొచ్చు ఒక సెండర్ నుంచి యూజర్కి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.